కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఆదానికి ఇచ్చిన విద్యుత్ ఒప్పందాన్ని పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం విద్యుత్ బిల్లులు తగ్గించాలని పెద్ద ఎత్తున పోరాడారు. స్మార్ట్ మీటర్లు చూసుకున్నప్పుడు ఈ జిల్లాలో ఉండేటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు కోర్టుకు పోవటం, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ఇలాంటి ఒప్పందాలకి వ్యతిరేకంగా చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము విద్యుత్ బిల్లులు పెంచము అనేటువంటి ఎన్నికల్లో వాగ్దానం చేసి ఈరోజు కూడా విద్యుత్ బిల్లులు ఏదైతే గత ప్రభుత్వం అనుసరించిందో ఆ విధానాలు అనుసరించి ఈరోజు ఏదైతే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్లు ఇప్పటికి పెట్టారు, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో వచ్చినటువంటి కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగి నష్టం జరుగుతుండనే వ్యాపారస్తులు ఈరోజు ఆందోళన చెందుతున్నారు. ఇంటికి పెట్టేదానికి, ఇళ్లకు పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని సిపిఎం పార్టీ అడ్డుకుంటుంది. అదే పద్ధతుల్లో ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పిన వాగ్దానాల్ని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలి. లేని పక్షంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తున్నాం. అందువల్ల ఈ రోజుకైనా ప్రభుత్వం ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు ఆలోచించి దీన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీడీపీ నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆనాడు 1750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఖరారు చేసుకున్నారని, ఆ విషయం మీద అమెరికాలో కేసు నమోదైతే దానిపైన ఏమాత్రం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. ఈరోజు మళ్ళీ కొత్తగా యాక్సిస్ సంస్థతోటి చేసుకున్న ఒప్పందంలో సోలార్ విద్యుత్ సంబంధించి గతంలో 2.49 పైసలు ఒక యూనిట్కి ఖర్చు పెట్టే పైతే అదే ఎక్కువ అని చెప్పిన ఈ కూటమి నాయకత్వం ఈరోజు 4.6 పైసలకి ఎక్కువగా అదనంగా యూనిట్కి ఖర్చు పెట్టేదానికి సిద్ధపడింది. తగ్గిస్తామని చెప్పేటువంటి విద్యుత్ ఛార్జీలని మరింతగా పెంచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే యాక్సిస్తో చేసుకుని ఒప్పందం రద్దు చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అదే స్మార్ట్ మీటర్ని బిగించేదానికి సిద్ధపడతా ఉన్నారు. తక్షణమే స్మార్ట్ మీటర్లు అన్నింటినీ కూడా వెంటనే బిగించవద్దని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా బిగించకపోతే ప్రజలు యొక్క వ్యతిరేకత ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా టీడీపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.